ఇవాళ బెంగళూరుకు వెళ్లనున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. రాత్రికి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఆయన బెంగళూరుకు వెళతారు. కర్ణాటకలోని కాంగ్రెస్ వర్గపోరు తారాస్థాయికి చేరుకుంది. సీఎం డిప్యూటీ సీఎం మధ్య పవర్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. సీఎం పదవిపై తాడో పేడో తేల్చుకునేందుకు డీకే శివకుమార్ సిద్ధమయ్యారు. తన మద్దతుదారులను ఢిల్లీకి పంపి అధిష్టానంపై ఒత్తిడి తీసుకురావాలని చూస్తున్నారు. అటు సీఎం పదవి నుంచి దిగిపోవడానికి సిద్ధరామయ్య ససేమిరా అంటున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి బెంగళూరు పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఇవాళ బెంగళూరుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. రాత్రికి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఆయన బెంగళూరు వెళ్తారు. కర్ణాటకలో కాంగ్రెస్ వర్గపోరు తారాస్థాయికి చేరుకున్నటువంటి క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్లడం ఆసక్తికరంగా ఉంది. డీటెయిల్స్ అందించేందుకు మనకు ప్రేమ్ సిద్ధంగా ఉన్నారు. ప్రేమ్, చెప్పండి, ముందుగా కర్ణాటక పవర్ పాలిటిక్స్ ఎలా ఉన్నాయి? మీరన్నట్టుగా నిజానికి కర్ణాటకలో డీకే శివకుమార్ వర్సెస్ రామయ్య నడుస్తుంది. మొదటి నుంచి డీకే శివకుమార్ రేవంత్ రెడ్డికి అత్యంత ఇప్పుడు నిజంగా సౌత్ లో ఇద్దరిని కూడా ఎలివేషన్ కాంగ్రెస్ పార్టీ కానీ ఏఐసిసి పెద్దలు ఎవరైనా కూడా డీకే మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ కావడానికి సీఎం కావడానికి తన వంతు రాహుల్ గాంధీ కానీ ఏఐసిసి పెద్దలకు చెప్పడంలో కొంత సాయం చేశాడన్నమాట వాస్తవం. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎందుకంటే డీకే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం తీవ్రమైనటువంటి ప్రయత్నం చేశారు. ఆర్థిక పరమైనటువంటి అంశాలైతేనేమి, సామాజిక పరంగా అటు ప్రచారం వీటన్నిటిని కూడా భుజాన వేసుకొని కర్ణాటక గెలుపులో తన వంతు ప్రయత్నం చేశాడు. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం తనపై తప్పుడు కేసులు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు గురి చేసినా కాంగ్రెస్ పార్టీని పట్టుకునే ఉండడం జరిగింది. తను సీఎం కావాలని కూడా, ఎందుకంటే ఏ రాజకీయ నాయకుడైనా జీవిత కాలంలో ఒక ఐఏఎస్ ఆఫీసర్, ప్రిన్సిపల్ సెక్రటరీ కావాలని, లేకపోతే సిఎస్ కావాలని ఎట్లా అనుకుంటారో ప్రతి రాజకీయ నాయకుడు రాజకీయంలో చివరాంకంలోనైనా కనీసం మంత్రి, సీఎం కావాలని కోరుకుంటారు. డీకే మాత్రం తాను సీఎం కావాలని మొదటి నుంచి కూడా కోరుకున్నటువంటి పరిస్థితి. దాంట్లో భాగంగానే ఇప్పుడు తన మద్దతు కానీ లేకపోతే అసంతృప్తిని కొంచెం బయటపడుతూ వస్తున్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి కర్ణాటక పర్యటనలో మాత్రం రేపు పొద్దున 9 గంటలకు పుట్టబర్తి సాయిబాబాకు సంబంధించినటువంటి అక్కడ వెళ్లే అవకాశం ఉంది. అయితే మార్నింగ్ ఫ్లైట్స్ అందుబాటులో లేకపోవడంతో ఈ రోజు సాయంత్రం కర్ణాటక బెంగళూరుకు వెళ్తున్నట్టుగా సీఎంఓ అధికారులు అయితే చెప్పారు. ఏదేమైనా రేవంత్ రెడ్డి బెంగళూరు పర్యటన అయితే కర్ణాటక పర్యటన మాత్రం కొంత రాజకీయంగా చర్చ అయితే జరుగుతుంది. రైట్ ప్రేమ్.